ఇప్పుడు మీరు 1969లో ఉద్యమంలో పాల్గొని ఇంత ఫీల్ అవుతున్నారు. ఇంత ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ముందట ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే కేసీఆర్ అస్సలు మాట్లాడకపోవడము, దీన్ని అంటే మీరు ఆయనకు బాగా ఆంతరంగ కార్యదర్శి 5-6 ఏళ్ళు చేశారు కదా, అసలు ఆయన మనసు ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు అనేది ఎవరికి 2 ఏళ్ళు అయింది, ఇంత అరాచకం జరుగుతుంది, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అనేవాడు ఆయన నేచర్ మీద తెలియదు, ఇవన్నీ పట్టించుకోడారు. నీ జ్ఞాపకం ఉంటే పీక్ తెలంగాణ మూమెంట్లో ఆయన సెకండ్ టైం వచ్చినాక ఆయనతో కాలే 2012 కల్లా 9 ఎప్పుడు ఏర్పడేది చేసి ఆ టైం కల్లా ఆయనకు పాపం ఇక ఆయన డస్సిపోయాడు, అలసిపోయాడు. ఆయన ఏం చేసిండు, ఒక్క టీఆర్ఎస్ అంటే వీళ్ళు రారు, బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, మా పోరాటం సరిపోదు. 2 సార్లు ఎలక్షన్ పోతే ఒకసారి 27 గెలిచిండు, ఒకసారి 17 గెలిచిండు, ఒకసారి 7 గెలిచిండు. రాజశేఖర్ పీరియడ్ పట్టుబడి 10 గెలవలేదు రాజేంద్ర, తలకాయ ఎక్కడ పెట్టుకుంటాను ఆయన అసెంబ్లీ అన్నాడు రాజశేఖర్. అంత పరిస్థితి. 5 రాజీనామా వేసి 2 ఎంపీలు గెలిచిండు, ఎమ్మెల్సీలో 2 రాజీనామా వేస్తే నేను ఒక్కడే గెలిచిన. చాలా దారుణం అసలు. ఆ లెక్కలు చూసి తెలంగాణ రావడానికి అవకాశం లేదు, ఉద్యోగులు అంటాడు ప్రతి ఒక్కడు. ఆ టైంలో ఆయన సెకండ్ టైం జేఏసీని ప్రమోట్ చేసి అద్భుతమైన ఐడియా. అప్పుడు ఏమైంది, జేఏసీ కోదండరామన్ పెట్టిండు. కోదండరామన్ వాడు ఎవడికి చెందిన వ్యక్తి, న్యూట్రల్ పర్సన్. అందులో జేఏసీలో టీడీపీ చేరింది, బీజేపీ చేరింది, కాంగ్రెస్ చేరింది, ప్రజా సంఘాలని చేరినాయి, ఉద్యోగ సంఘాలు. ఒక ఉధృతమైనటువంటి విప్లవం, సకల జిల్లా పోరాటం, సాగర హారం, ఆ రూపాలు మిలియన్ మార్చ్, ఆ పంట వార్పు, ఆ పోరాట రూపాలు గవర్నమెంట్ షేక్ చేసినాయి. అది ఎవరు దానికి ఆదుడు అంటే నాకు ఎంత కోపం ఉన్నా కేసీఆర్. అతని కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ రాలేదు అని వ్యూహం భయ్. ఇప్పుడు ఆయన 24 hours కత్తి పట్టుకొని నీతో పరిగెత్తమంటే పరిగెత్తాడు ఆయన. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తలవారు తీస్తాడు. ఎవడు అన్నాడు పార్టీ వాడు, ఏదైతే మా తుపాకి కూడా వెళ్ళాడేసిందంటే ఇంకోటి తుప్పు పట్టిందంట. సో మనం ఆయన తప్పట్లేదు. ఆయన ఎగ్జాంపుల్ అంటే మన బాధ ఆయన కూడా ఉండొచ్చు, మనకేం తెలుసు, కానీ ఆయన కూడా తప్పించి తెచ్చిందే కదా. సరే దాన్ని మిస్యూజ్ చేసిండు, కుటుంబానికి అప్పచెప్పిండు, దోచుకున్నారు, అది తప్పు. ఆయన తెలియదు, మరి ఏంటో తెలియదు. కానీ అమ్మాయి చెప్తే మా నాన్న చాలా ఇది ఏం శంకరుడు, బోళాశంకరు, ఆయనకి ఏం తెలియదు, అంత చుట్టూన్న కోటరి అని మా అమ్మాయి కవిత చెప్పేది. మరి భగవంతుడు తెలుసు, నాకు కూడా తెలుసు ఆయన బోళాశంకరుడు కాదని.